సురేష్ సార్. ప్రసాద్ సార్. సార్ మనం ఫస్ట్ నుంచి యూపీఎస్సీ ఇన్ఫినిటీని లైఫ్ టైం వ్యాలిడిటీ మోడ్లోనే రన్ చేస్తున్నాం సార్. అయితే నిజంగా యూపీఎస్సీ ప్రిపరేషన్కి ఈ లైఫ్ టైం వ్యాలిడిటీ అవసరమా సార్? అసలు ఎందుకు మీకు ఇలాంటి ఆలోచన వచ్చింది సార్? ఇదేమైనా ఒక మార్కెటింగ్ గిమ్మిక్ సార్? డెఫినెట్గా మార్కెటింగ్ గిమ్మిక్ అయితే కాదు. అంటే దీన్ని అర్థం చేసుకోలేని వాళ్ళు అలా అనుకోవచ్చు, కానీ దీని వెనకాల చాలా థాట్ ఉంది. నేను యూపీఎస్సీ ప్రోగ్రామ్ లాంచ్ చేద్దామని అనుకున్న మొదటి రోజు నుంచే మనం లైఫ్ టైం వ్యాలిడిటీలో లాంచ్ చేసాం. అంటే షార్ట్ టర్మ్లో స్టార్ట్ చేసి తర్వాత లైఫ్ టైంకి వెళ్ళడం కాదు, డే 1 నుంచి ఇదే. రీజన్ ఏంటి అంటే యూపీఎస్సీ ప్రిపరేషన్ నేను యాస్పిరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు అది చాలా ఎక్కువ టైం పడుతుంది. యావరేజ్గా మీరు సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ తీసుకున్నా సరే 3 to 5 years మినిమం వాళ్ళు తీసుకుంటున్నారు. అన్సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ని మనం గమనిస్తే 7 years ప్రిపేర్ అయ్యే వాళ్ళు, 8 years ప్రిపేర్ అయ్యే వాళ్ళు, అటెంప్ట్స్ అన్ని ఎగ్జాస్ట్ అయ్యేంత వరకు ప్రిపేర్ అయ్యే వాళ్ళని చూస్తాం. ఇది అయిపోయాక మళ్ళీ గ్రూప్ 1కి గ్రూప్ 2కి వచ్చి యూపీఎస్సీ రాకపోయినా ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టేసి వాళ్ళు సెటిల్ అవుతున్నారు. అంటే ప్రిపరేషన్ టైం చాలా ఎక్కువ ఉంటుంది. యావరేజ్గా మనం వేసుకున్నా సరే 5 ఏళ్ళు పడుతుంది. అంటే 5 ఏళ్ళు కూడా స్టూడెంట్కి నా సపోర్ట్ అవసరము. నేను క్లాసులు చెప్పి పంపించేస్తాను, తర్వాత వాడు బాధ ఏదో వాడు పడతాడని నేను వదలలేకపోయాను. నా మనసు ఒప్పుకోలేదు దానికి. చేస్తే తనకి జాబ్ వచ్చేంత వరకు నేను సపోర్ట్ చేయాలి, లేకపోతే లెట్ మీ నాట్ హ్యాండిల్ దిస్ అనుకున్నాను. అందుకోసం లైఫ్ టైం పెట్టాం. సో అయితే 5 సంవత్సరాలు క్లాసులు చెప్తారా సార్? నో. ప్రిపరేషన్లో క్లాసెస్ అనేది ఒక స్టేజ్ మాత్రమే. ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే స్టూడెంట్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్తో మొదలు పెడతారు. తర్వాత జనరల్ స్టడీస్, జిఎస్, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్, దీంతో పాటే ప్యారల్గా సీసాట్, కరెంట్ అఫైర్స్, ఈ మాడ్యూల్స్ అన్నీ కంప్లీట్ చేయడానికి 1.5 years ఈజీగా పట్టేస్తుంది. 1.5 years తర్వాత ఎండ్ అయిపోతున్న ప్రిపరేషను? నో. తర్వాత అసలు సమస్య మొదలవుతుంది. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్, ఈ 2 ప్రోగ్రామ్స్ కూడా మనం ఇస్తున్నాం దీంట్లో భాగంగా. సో 1.5 yearలో ఇవన్నీ చేసేసుకొని తర్వాత వాళ్ళు యాక్చువల్ రివిజన్లోకి వెళ్ళి ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, ఈ లాంగ్ టెస్ట్ సిరీస్ యూజ్ చేసుకుంటూ డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తారు. ఇది ఎన్నాళ్ళు అవసరం? జాబ్ వచ్చేంత వరకు అవసరమే. వాళ్ళకి ఎన్నాళ్ళు జాబ్ వస్తుందో 3 ఏళ్ళు పట్టచ్చు, 5 ఏళ్ళు పట్టచ్చు, 5 ఏళ్ళు కూడా అవసరమే. సో ప్రతిసారి దానికోసం డబ్బులు పే చేయాల్సిన అవసరం లేకుండా అన్ని స్కిల్స్ ఇక్కడే హోన్ చేసుకొని ఇక్కడ నుంచే జాబ్ కొట్టేలా చేయడమే నా లక్ష్యం. మన అమోఘ ఎగ్జాంపుల్ తీసుకుంటే 2021లో కాలేజీలో ఉన్నప్పుడు జాయిన్ అయ్యాడు, 2025లో కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అయ్యాడు. 4 ఏళ్ల జర్నీ ఎల్టీఎక్స్ సపోర్ట్ చేసింది. ఫౌండేషన్తో మొదలుపెట్టి ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, డైలీ ఆన్సర్ రైటింగ్ అన్నీ మనం ప్రొవైడ్ చేసాం. అలా ప్రొవైడ్ చేయబట్టి ₹1 ఏదో మెయిన్స్ టెస్ట్ సిరీస్ కోసం వేరే ఇన్స్టిట్యూట్కి కట్టాడు తప్పితే ఎక్కడ వేరే దానికోసం పే చేయాల్సిన అవసరం కూడా రాలేదు. సో అది ఆబ్జెక్టివ్ బిహైండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిజంగా ఒక మంచి ప్రోగ్రామ్ మాకు అందిస్తున్నారు సార్. అంటే ఇది అర్థం చేసుకోవడంలోనే ప్రాబ్లం అంతా ఉంటుందనేది నాకు అర్థమైంది. ఎగ్జాక్ట్లీ. ఒకటి చెప్పాలి సార్, ఇప్పుడు నేను జాయిన్ అయిన ఫస్ట్ లైఫ్ టైం వ్యాలిడిటీ చూసి జాయిన్ అయ్యాను సార్. ఆ తర్వాత మన సర్వీసెస్ అన్ని చూసి నేను ఉండేదాన్ని, కానీ ఫస్ట్ జాయిన్ అయింది మంత్లీ ఆప్షన్ లైఫ్ టైం వ్యాలిడిటీ చూసాను సార్. నాకు ఎక్కడ బాగా పనికొచ్చిందంటే సార్, మధ్యలో ఒక 2-3 months నేను చేయలేకపోయాను సార్ ప్రిపరేషన్. అలాంటప్పుడు లైఫ్ టైం వ్యాలిడిటీ లేకపోతే మనం అది ఎంత డిమారలైజింగ్ ఉంటుంది అంటే మళ్ళీ కట్టాలా, మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలా అనేది ఉంటుంది సార్.